ఓకే, నౌ విల్ సీ ఇది ఏంటన్నా ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్ కొన్ని ప్రాబ్లమ్ చూసినాం కదా. ఇది అందులో ఇది ఒక డిఫరెంట్ టైప్ మెథడ్ అన్నట్టు. ఓకే, అంటే విల్ సీ వన్. ఫస్ట్ విల్ సీ ద ప్రూఫ్. లెట్ పై ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్. అంటే ఈ ఫామ్లో ఉంటే ఎలా చేస్తాం చూస్తాం నన్ను. ఏది వేర్ what is u? U is a function in xyz and v is a function in xyz. These u and v are two linearly independent functions. Okay, here where uv are li function, linearly independent functions. Okay, now right, v are independent functions. Answer rational independent functions. Okay, right. సో ఈ ఫామ్లో ఉంటే ఏంటి ఫై ఆఫ్ యూవీ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈ ఫామ్లో ఉంటే మనం పీడీ ఎట్లా ఫామ్ చేస్తాం అనేది మనం చూద్దాం. నన్ను ఫస్ట్ ఏం చేస్తాం, స్టార్ట్ చేద్దాం. స్టెప్ 1, డిఫరెన్షియేట్ 1. చెప్పండి, సేమ్ మెథడ్ ఏంటది, విత్ రెస్పెక్ట్ టు పార్షియల్లీ 1 పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. ఓకేనా, ఒకసారి ఎక్స్ తోటి చేద్దాం, ఒకసారి వై తోటి చేద్దాం. చెప్పు సార్. ఫస్ట్ 1 ఇక్కడ జాగ్రత్తగా అప్లై చేయాలి. చైన్ రూల్ వాడతాం నాన్న. 5 ఏమో ఎన్లలో ఉంది, యూ వీలలో ఉంది. సో ఎక్స్ అంటే ఏంది, డైరెక్ట్ ఒకసారి ఎక్స్కి వేస్తాం, ఒకసారి ఏంది జెడ్ టు ఎక్స్. చూద్దాం అది ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డో 5 బై చెప్పు సార్, డో 5 బై డో యూ. ఓకే, అండ్ ఇంటూ డో యూ బై డో ఎక్స్. రైట్ సార్, విత్ రెస్పెక్ట్ ఎక్స్. ప్లస్ చైన్ రూల్ వాడితే ఇంకోటి ఏమొస్తుందన్న, డో 5 బై డో యూ అండ్ డో యూ బై డో జెడ్ అండ్ డో జెడ్ బై డో ఎక్స్. అంటే చూసారా నన్ను, ఫస్ట్ 5ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నా. అంటే 5 అనేది ఏంది, యాక్చువల్గా యూవీలలో ఉంది, బట్ యూ అనేది ఏంది, యూ అనేది ఎక్స్లో ఉంది, మళ్ళీ జెడ్లో ఉంది. ఇక్కడ జెడ్ ఆల్రెడీ మనకు తెలిసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై కదా. సో అట్లనే మళ్ళీ వి అనేది కూడా ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్, వి కూడా జెడ్, మళ్ళీ ఎక్స్. అంటే రైట్, ఇది ఓన్లీ 1 టర్మ్ అయిందన్న. ఓకేనా, రైట్. అంటే ప్లస్ ఏమొస్తుంది చెప్పండి, డో 5 బై డో వి, నెక్స్ట్ డో వి బై డో ఎక్స్, నెక్స్ట్ సార్ డో 5 బై డో వి బై డో జెడ్, డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా ఎంత ఉంది. ఇది ఓన్లీ డిఫరెన్షియేటింగ్ పార్షియల్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తేనే ఎంత వచ్చింది. దీన్ని ఇంకొద్ది షార్ట్ ఫామ్గా రాయొచ్చు. నన్ను ఏం రాద్దామంటే, ఈ రెండిట్లో డో 5 బై డో యూ కామన్ ఉంది కదా సార్, కామన్ దిద్దాం. అంటే ఇప్పుడు ఏం వెళ్తున్నాను, డో యూ బై డో ఎక్స్. చెప్పు సార్. నెక్స్ట్ ఇదేం రాయితున్నాను, పీ కదా, అంటే పీ ఇంటూ డో యూ బై డో జెడ్. రైట్ సార్. నెక్స్ట్ టైం సిమిలర్లీ డో 5 బై డో వి కామన్ దిద్దాం. చెప్పు సార్ ఏమేమి వస్తుంది, డో వి బై డో ఎక్స్ ప్లస్ పీ ఇంటూ డో వి బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. రైట్ సార్. సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై ఎస్ ఏమొస్తుందన్న, దీన్ని బట్టి రాసేయచ్చు కదా మనం. ఫస్ట్ డో 5 బై డో యూ బై డో వై. అంటే సింపుల్గా ఎక్స్ ప్లేస్లో వై వస్తుందన్న, అంతే కదా. వై చేస్తే కూడా అదే కదా సేమ్. మళ్ళీ ఏంది, 5 అనేది యూవీలలో ఉంది, ఆ యూని వై చేయాలంటే యూ డైరెక్ట్గా వైలో ఒకసారి చేయొచ్చు, మళ్ళీ జెడ్ ఉంది, జెడ్ తోటి కూడా వై. సిమిలర్లీ మళ్ళీ వీని వై ఉంది, మళ్ళీ వీలో జెడ్ టర్మ్స్ ఉన్నాయి, మళ్ళీ జెడ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో ఉంది. అంటే సో డైరెక్ట్ దీని ప్రకారం ఏమైపోతుంది చెప్పండి, డో 5 బై డో యూ చెప్పినాను, డో యూ బై డో వై, పీ బదులు ఏమొస్తుంది అక్కడ క్యూ, ఎందుకు డో జెడ్ బై డో వై వస్తుంది కదా. నెక్స్ట్ డో యూ బై డో జెడ్. చెప్పు సార్. నెక్స్ట్ డో 5 బై డో వి బై డో వై క్యూ ఇంటూ డో వి బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి అన్న. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 సాల్వ్ చేయాలంటే బై ఎలిమినేటింగ్ ఫంక్షన్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ బై ఎలిమినేటింగ్ డో 5 బై డో యూ అండ్ డో 5 బై డో వి. ఆ 2 ఎలిమినేట్ చేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది. దెన్ వీ గెట్ ఏం సింపుల్గా ఏం చేస్తాం మనం, డెట్ కనుక్కుంటాం. అంటే
డో యూ బై డో ఎక్స్ ప్లస్ పీ ఇంటూ డో యూ బై డో జెడ్. నెక్స్ట్ నాన్న డో వి బై డో ఎక్స్ ప్లస్ పీ ఇంటూ డో వి బై డో జెడ్. నెక్స్ట్ ఇక్కడ సార్ డో యూ బై డో వై ప్లస్ క్యూ ఇంటూ డో యూ బై డో జెడ్. ఇక్కడ డో వి బై డో వై ప్లస్ క్యూ ఇంటూ డో వి బై డో జెడ్ ఈక్వల్ టు 0. రైట్, ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు, డెట్ ఎందుకు 0 అయిందంటే బై ఎలిమినేటింగ్ దీస్ టూ ఫ్రమ్ ఎంత ఏ రెండు ఈక్వేషన్లన్నా ఫ్రమ్ 2 and 3 ఫ్రమ్ 2 and 3 వి గెట్. ఈ రెండు ఈక్వేషన్ నుంచి రెండు ఎలిమినేట్ చేయడం అంటే అర్థమైంది. ఒకసారి చూద్దాం నాన్న. సపోజ్ ఇక్కడ చూడు, సపోజ్ ఏఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే రైట్, ఇది హోమోజీనియస్ సిస్టమ్ కదా. ఇక్కడ ఎక్స్ అనేది నాన్ జీరో సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది సార్? డెట్ మస్ట్ బి 0 కావాలి. ఓకేనా? సో దాని ప్రకారం ఏమవుతున్నాను, ఈ డెట్ అనేది కంపల్సరీ 0 కావాలి. ఓకే, ఇది రెండు ఏంది, డెట్ కనుక్కోవడం ఏంది, ఏడీ మైనస్ బీసీ కనుక్కుంటే మనకు రిక్వైర్డ్ పీడిఏ వచ్చేస్తుంది. చెప్పు సార్, డెట్ కనుక్కో సార్. ఏడీ మైనస్ బీసీ అంటే ఏమొస్తున్నాను చెప్పండి. డో యూ బై డో ఎక్స్ ప్లస్ పీ ఇంటూ డో యూ బై డో జెడ్ ఇంటూ డి. డి ఏమన్నా డో వి బై డో వై క్యూ ఇంటూ డో వి బై డో జెడ్ మైనస్ బీసీ. డో వి బై డో ఎక్స్ ప్లస్ పీ ఇంటూ డో వి బై డో జెడ్ ఇంటూ చెప్పు సార్ డో యూ బై డో వై ప్లస్ క్యూ ఇంటూ డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేయండి. ఓకేనా? అది ఏమొస్తుంది డైరెక్ట్ రాస్తానన్నా. ఏమొస్తుంది అంటే మామూలుగా మనకు క్యాపిటల్ పీపీ క్యూ ఈక్వల్ టు ఆర్ ఏందన్నా ఎక్స్ వై జెడ్. ఫస్ట్ టైం ఏ ఫామ్లో వస్తుంది సింప్లిఫై చేసి నేను డైరెక్ట్ రాస్తున్నా. ఏమొస్తుంది చెక్ చేయండి కావాలండి. స్మాల్ పీ ఇంటూ ఓకే డెట్ ఆఫ్ యూఎక్స్ యూవై వస్తున్నాను, లేదంటే రాసేద్దామా. ఏమవుతుంది యూవై యూజెడ్ వివై విజెడ్. చెప్పు సార్ ఏమవుతుంది దాన్ని డెట్ కనుక్కుంటే డో యూ బై డో వై ఇంటూ డో వి బై డో జెడ్ మైనస్ చెప్తున్నాను డో యూ బై డో జెడ్ డో వి బై డో వై ప్లస్ క్యూ. క్యూ అంటే ఏందన్నా ఉంది ఆల్రెడీ. క్యూ కామన్ చేసి ఏమొస్తుంది పీపీ క్యూక్యూ అంటే నెక్స్ట్ ఏంది యూజెడ్ యూఎక్స్, నెక్స్ట్ ఏమైతే విజెడ్ విఎక్స్. రైట్, చెప్పేసేయండి. అంటే డో యూ బై డో జెడ్ ఇంటూ డో వి బై డో ఎక్స్ మైనస్ డో యూ బై డో ఎక్స్ డో వి బై డో జెడ్. ఓకే, పీపీ క్యూక్యూ ఈక్వల్ టు ఆర్, వేరే ఆర్ అంటే ఏమవుతుంది చెప్పండి ఎక్స్వై అంటే యూఎక్స్ యూవై విఎక్స్ వివై చేసే ఏమొస్తుంది సింపుల్గా యూఎక్స్ అంటే డో యూ బై డో ఎక్స్ డో వి బై డో వై మైనస్ డో యూ బై డో వై ఇంటూ డో వి బై డో ఎక్స్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది నాన్న సింపుల్గా ఏంటంటే పీ క్యాపిటల్ పీ. ఓకేనా? క్యాపిటల్ పీ స్మాల్ పీ క్యాపిటల్ క్యూ ఇంటూ స్మాల్ క్యూ. ఓకేనా? ఈ కోషంట్ అంతా క్యాపిటల్ పీ అనుకుంటున్నా అండ్ ఆర్. ఓకే, వేర్ క్యాపిటల్ పీ అంటే ఏం చెప్పండి ఇప్పుడు అర్థమైంది కానీ క్యాపిటల్ పీ అంటే ఎట్లా రాసిన నేను ఫస్ట్ ఏంది యూవై అంటే డో యూ బై డో వై, యూజెడ్ డో యూ బై డో జెడ్, నెక్స్ట్ వివై విజెడ్ అండ్ క్యాపిటల్ క్యూ. క్యూ ఏమొస్తుందన్న ఫస్ట్ XYZ కదా, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్స్ తీసేయండి అంటే వైజెడ్ యూవై యూజెడ్ కింద వివై విజెడ్ ఆ డెట్. నెక్స్ట్ ఏం చేస్తాం యూవై తర్వాత ZX వస్తుంది. ఓకేనా? అంటే యూజెడ్ యూఎక్స్ విజెడ్
విఎక్స్ అండ్ ఆర్ ఏమవుతుందన్న ఆర్ ఏం చెప్పినాం XY అంటే యూఎక్స్ యూవై విఎక్స్ వివై ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామన్నా దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ ఫంక్షన్ ఫై ఆఫ్ యూవీ ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా గుర్తుపెట్టుకోవడం అర్థమైంది. సో దీన్ని బట్టి ఇది రాశా, మీకు డౌట్ ఉంటే సింప్లిఫై చేయండి, మళ్ళీ ఇవే వస్తాయి నన్ను. సో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్ దాన్ని ఏమంటాం 2. సో ఈక్వేషన్ 2, therefore ఈక్వేషన్ 2 ఈజ్ ద రిక్వైర్డ్ PDE. ఓకే, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ PDE అంటే ఏంది, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ఏంది గివెన్ ఈక్వేషన్ ఏంటన్నా ఫై ఆఫ్ యూవీ ఈక్వల్ టు 0. సో అంటే అర్థమైందని దీని యొక్క PDE ఏ ఫామ్లో ఉంటుంది, PPQQ ఈక్వల్ టు ఆర్ అంటే సింపుల్గా డైరెక్ట్ కూడా రాయొచ్చు మనం. ఎట్లా దీని సొల్యూషన్ అంటే ఏంది, క్వశ్చన్ ఫామ్లో చూసి PPQQ ఈక్వల్ టు ఆర్, వేర్ P ఇది కనుక్కోవాలన్నా డెట్, Q ఈ డెట్ కనుక్కోవాలి, R ఈ డెట్ కనుక్కోవాలి. లేదు అంటే మనం సేమ్ ప్రొసీజర్ అంతా చేసినా కూడా అదే వస్తుంది. అందుకే నేను డైరెక్ట్ దీని సొల్యూషన్ ఇది అని రాశాను. ఓకేనా. విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, see now we'll start the solution of first on this type method nana. First ఏం చేస్తాను చూద్దాం. ఫస్ట్ let u is equal to x plus y plus z and v is equal to x square plus y square plus z square. ఓకే, దీన్ని uv అనుకుంటున్నాను. ఓకే, దెన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుందన్న, సపోజ్ ఇచ్చిన దాన్ని 1 అనుకోండి గివెన్ అని. సో దెన్ ఈక్వేషన్ 1 ఏమైపోతుందన్న ఫై ఆఫ్ యూవీ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే రాద్దాం. దెన్ గివెన్ ఈక్వేషన్ విల్ బికమ్ ఫై ఆఫ్ యూవీ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు అది ఏ మెథడ్లో ఉందన్న, మళ్ళీ ఫై ఆఫ్ యూవీ ఈక్వల్ టు 0 స్టార్ట్ చేయండి. డిఫరెన్షియేట్ టు పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై వి గెట్. చెప్తాను సేమ్ మళ్ళీ చైన్ రూల్ చెప్పండి ఒకసారి. యూ విత్ ఫై ఏమో ఫస్ట్ టైంలో ఉంది యూ, సారీ యూవి ఫై యూ ఎలా ఉందన్న, ఎక్స్ అంటే ఎక్స్ ఒకటి, మళ్ళీ జెడ్లలో ఉంది, మళ్ళీ జెడ్ అనేది ఎక్స్లో ఉంది. అంటే ఏమైతే తెలుసు కదా, చెప్పండి. డో ఫై బై చెప్తారు, డో ఫై బై డో యూ ఫస్ట్. నెక్స్ట్ సార్ ఏమవుతుంది, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో ఫై బై డో యూ బై డో జెడ్ బై డో ఎక్స్. అంటే పి అని రాయొచ్చు కదా డైరెక్ట్ దీన్ని. ఓకే, జెడ్ లేదు కదా, రైట్ పి. నెక్స్ట్ సార్ ఫస్ట్ టైం అయిపోయింది. సిమిలర్లీ నెక్స్ట్ డో ఫై బై డో వి బై డో ఎక్స్ చెప్పు సార్. నెక్స్ట్ డో వి బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ అంటే మీద మళ్ళీ పి ఈక్వల్ టు 0. సింప్లిఫై అయినా దట్ ఇంప్లైస్ డో ఫై బై డో యూ, ఇదేమైతే డో యూ బై డో ఎక్స్, దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఏమేమి వస్తుందన్న 1. నెక్స్ట్ డో యూ బై డో జెడ్, ఇది కూడా ఏమైతే విత్ రెస్పెక్ట్ జెడ్ చేస్తే 1 అంటే పి, 1 ప్లస్ పి వచ్చింది. ప్లస్ డో ఫై బై డో వి ఇంటూ వీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 2x, వీని విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే 2z ఇంటూ పి. ఇంతవరకు ఓకే సార్. దిస్ ఇస్ ఈక్వేషన్ 3. సిమిలర్లీ ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై ఇవ్వాలి కదా నన్ను. సో సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏమొస్తుంది సార్, సిమిలర్లీ వి గెట్ డో ఫై బై డో యూ, దాంట్లో రాద్దామా విత్ రెస్పెక్ట్ ఎక్స్ అనుకో. సో ఇఫ్ డిఫరెన్షియేట్ టు పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై వి గెట్ డైరెక్ట్ రాద్దాం. దీని ప్రకారం చూడండి, డైరెక్ట్ రాస్తున్నాం కాబట్టి మీరు చెక్ చేయండి. ఏమైందన్నా డో ఫై బై డో యూ, ఏమైతే 1 ప్లస్ పి బదులు ఏమొస్తుందన్న 1 ప్లస్ క్యూ కాబట్టి చెక్ చేసుకోండి. ఏమొస్తే డో యూ బై డో వై అంటే 1, డో యూ బై డో జెడ్ బై డో వై అంటే క్యూ. రైట్. నెక్స్ట్ డో ఫై బై డో వి ఇంటూ ఏమైతే సార్ 2x కాస్త 2y
నెక్స్ట్ 2ZQ is equal to 0. This is equation 4. సో ఇంతవరకు రాసేదాను. సో ఎలిమినేట్ డో యూ బై డో ఎక్స్, డో ఫై బై డో యూ అండ్ డో ఫై బై డో వి ఫ్రమ్ 3, 4 వి గెట్ ద ఏమొస్తుందన్న అది రాసేద్దాం నెక్స్ట్. సో బై eliminating dou phi by dou u and dou phi by dou v from 3 and 4 we get చెప్పండి ఏమొస్తుంది మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ లైన్ అదేమన్నా 1 + p, నెక్స్ట్ అక్కడ ఏముంది 2x + 2zp ఫామ్ అంతే కదా. ఇదైతే 1 + q 2y 2zq is equal to 0. డెట్ ఏనా AD - BC కదా వచ్చేసి. సో 1 + p ఇంటూ 2y + 2zq మైనస్ 1 + q ఇంటూ 2x 2zp is equal to 0. ఓకే, ఇప్పుడు ఇందులో 2 కామన్ వస్తుంది, ఇక్కడ 2 కామన్ అవుట్ చేసేద్దాం. ఏం మిగులుతుంది సార్ 1 + p ఇంటూ చెప్పు సార్ ఇదేమవుతుంది y + zq మైనస్ 1 + q ఇంటూ x + zp. దీన్ని సింప్లిఫై చేస్తే p కామన్ తీయండి. ఫస్ట్ p కామన్ తీస్తే మల్టిప్లై ఫస్ట్ రాసాను. సో 1 ఇంటూ y అంటే y + zq i సార్ py pqz రైట్ సార్ మైనస్ రైట్ మైనస్ ఉంది. నెక్స్ట్ 1 అంటే x + zp ఓకే xq ఇది pqz is equal to 0 రైట్ సార్. సో pqz మైనస్ ఉంది క్యాన్సల్, ఇంకేమైనా క్యాన్సల్ అయితేనా రైట్. ఇప్పుడు p కామన్ ది స్మాల్ p ఏముందని ఇక్కడ y వచ్చింది, ఇక్కడ -z రైట్ సార్ ప్లస్ స్మాల్ q కామన్ తీయండి z ఇక్కడ సార్ q - x. సో pq టర్మ్స్ అయిపోయిందండి. మీ రిమైనింగ్ ఏమైనా y ఉంది, ఇక్కడ -x. ఓకే, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ రిలేషన్. ప్రొసీజర్ అర్థమైందన్నా? ఇచ్చిందాన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఒకసారి y పార్షియల్ చేసినాం, మనకు ఆ రెండు ఈక్వేషన్ 3, 4 వచ్చినాయి. సో 3, 4లో డో ఫై బై డో యూ అండ్ డో ఫై బై డో వి ఎలిమినేట్ చేసేస్తే మనకు డెట్ 0 అవుతుంది. దేర్ఫోర్ దీన్ని AD - BC డెట్ కనుక్కుంటే మనకు సొల్యూషన్ వచ్చింది. ఇదంతా వేయకుండా దీన్ని షార్ట్ కట్ మెథడ్లో వేయచ్చు. నాన్న అది ఎట్లనో చూద్దాం. నౌ విల్ సీ ద షార్ట్ కట్ మెథడ్. ఓకేనా, ఇంత లెంత్ వేయకుండా మనం దీన్ని షార్ట్ కట్ వేయచ్చు. ఓకేనా, సో షార్ట్ మార్క్స్ ఆడినప్పుడు అట్లా వేయండి, లాంగ్ ఆడితే అట్లా ఎట్లా చేస్తారో చూద్దాం ఫస్ట్. సో లెట్ యూ ఈక్వల్ టు ఎంత ఫస్ట్ స్టెప్ సేమ్. ఓకే, సో గివెన్ అని రాస్తాం కదా, అని రాసి దాన్ని 1 అనుకోండి. ఓకే, అప్పుడు ఏమైపోతున్నాను దెన్ ఓకే 1 దెన్ phi ఆఫ్ uv ఈక్వల్ టు 0 అన్నాను. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఏమైపోయింది phi ఆఫ్ uv ఈక్వల్ టు 0. సపోజ్ దీన్ని ఈక్వేషన్ 2 అది గివెన్ అని 1 రాశారు అనుకుందాం. ఓకే, సో ఇంతకుముందు అయిపోయిన ఏమని phi ఆఫ్ uv ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటే మనం డైరెక్ట్ ఏం రాయించినాను, ద రిక్వైర్డ్ PDE ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఏంది సార్ అది PP QQ ఈజ్ ఈక్వల్ టు R, వేర్ ఇంతకుముందే ఫార్ములా చెప్పినా నాన్న, వేర్ క్యాపిటల్ P అంటే ఎంత నాన్న UY UZ VY VZ. ఓకే, సింపుల్గా డెట్లు కనుక్కొని అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. నెక్స్ట్ UZ UX VZ VX. నెక్స్ట్ నాన్న R ఈక్వల్ టు ఎంత సార్
యూఎక్స్ యూవై విఎక్స్ వివై. సబ్స్టిట్యూట్ చేశారు, పీ వాల్యూ కనుక్కో. ద రిక్వైర్డ్ పీడీఈ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్. ఇది పీడీ, జస్ట్ పీక్యూఆర్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేద్దాం. యూఎక్స్, యూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఇస్తే 1, ఇది 1. వి ఎంత నాన్న 2y, విజెడ్ అంటే 2z. ఓకే నాన్న. సో డెట్ కనుక్కుంటే ఏమవుతుందన్న ఏడి మైనస్ బీసీ. సింపుల్గా 2 కామన్ తీస్తే z మైనస్ వై. రైట్ సార్, ఇది క్యాపిటల్ పి వచ్చేసింది. వాట్ అబౌట్ క్యూ వాల్యూ? యూజెడ్ 1, విజెడ్ 1. ఇది నాన్న 2z 2x. ఏడి మైనస్ బీసీ అంటే సింపుల్గా ఏమవుతుంది 2x మైనస్ z. దిస్ ఈస్ క్యూ. వాట్ అబౌట్ ఆర్? 1 1, ఇది 2x, ఇది 2y. ఇదేమొస్తుంది ఏడి మైనస్ బీసీ అంటే 2 ఇంటూ y మైనస్ x వచ్చేసినాయా? సో మనకు p వచ్చింది, q వచ్చింది, r వచ్చింది. ఆ 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో pqr ఉంది కదా, ఇదంతా డైరెక్ట్ అయిపోవచ్చు కదా. సో క్యాపిటల్ P ఎంత అయిందన్న 2 ఇంటూ z మైనస్ వై. దేర్ ఫర్ క్యాపిటల్ P ఇంటూ అంటే ఇదే కదా 2 ఇంటూ z మైనస్ వై ఇంటూ స్మాల్ p. క్యాపిటల్ Q అంటే 2 ఇంటూ x మైనస్ z ఇంటూ స్మాల్ q. r ఎంత వచ్చిందన్న 2 ఇంటూ y మైనస్. అన్నిట్లో 2 ఉంది కదా నాన్న, కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాం. దట్ ఇంప్లైస్ ఏమొచ్చేసింది చెప్పండి, p ఇంటూ z మైనస్ వై ప్లస్ q ఇంటూ x మైనస్ z ఈజ్ ఈక్వల్ టు y మైనస్ x. చెక్ చేసుకోండి, అది ఇది ఒకటే ఆన్సర్ ఉందా లేదు. ఓకేనా, ఇది వెరీ వెరీ సింపుల్గా అన్న. సో ఫై ఆఫ్ యూవీ ఫామ్లో ఉంటే ద రిక్వైర్డ్ పీడీఈ ఆఫ్ 2 ఈజ్ ఆఫ్ ద ఫామ్ క్యాపిటల్ పీపీ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ ఈక్వల్ టు ఆర్, వేర్ క్యాపిటల్ పీ వాల్యూ ఇది, క్యాపిటల్ క్యూ ఇది, క్యాపిటల్ ఆర్ ఇది. ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా, ఎక్స్ వై సైడ్ కదా నాన్న. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ పీకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ 2 స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక కంటిన్యూ, నెక్స్ట్ ZX, తర్వాత XY అయిపోయి. ఆ వాల్యూస్ అనుకుంటే మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం దీన్ని. ఓకేనా, దేర్ ఫర్ దీన్ని సమ్ 3 అనుకోండి ఇక్కడ. దేర్ ఫర్ 3 ఈక్వేషన్ ఇంప్లైస్ రైట్. విల్ సీ ద లాస్ట్ ప్రాబ్లం. Yeah, we will see the last problem. Find a PDE by eliminating arbitrary function phi from this given relation. Okay, start చేయండి. Given relation అనేది lx my nz is equal to phi of x square plus y square plus z square. దీన్ని ఏమనుకోవాలని మనం ఈక్వేషన్ 1. గివెన్ స్టెప్ 1 ఏం చేస్తాం సార్, డిఫరెన్షియేట్ 1 పార్షియల్లీ with respect to x and y. We get చెప్ సార్, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ x చేద్దాం. l ఇంటూ x అంటే l 0, ఇదేమవుతుంది n ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. ఇక్కడ సార్ ఫై అంటే ఫై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇంకా చైన్ రూల్ కదా, దీని ఏమవుతుంది డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, ఇన్సైడ్ ఇది 0, ఇది 2z డో జెడ్ బై డో ఎక్స్. అంటే ఇది ఏమైంది సార్, ఎల్ ప్లస్ ఎన్పి ఫై డాష్ ఆఫ్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఇది ఏమైందన్న 2x 2zp. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వైఎస్ ఏమొస్తుందన్న, డైరెక్ట్ రాస్తున్నాను నేను. ఇది ఏమవుతుంది ఎన్ ఇంటూ క్యూ. ఓకే సార్, ఇక్కడ ఇదేమవుతుంది సార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. రైట్ సార్, ఇది 2y 2zq. అంతేనా, ఇన్సైడ్ కదా విత్ రెస్పెక్ట్ టు వై 0, ఇది 2y 2z డో జెడ్ బై డో వై అంటే క్యూ. దిస్ ఇస్ సో 2 3 నుంచి ఎలిమినేట్ చేయడం చాలా సింపుల్. ఏం చేస్తే ఎలిమినేట్ అయిపోతే ఫంక్షన్ డివైడ్ చేద్దాం అంటే 2/3. వి గెట్ ఏమొస్తుంది ఎల్ బై ఎన్పి ఎన్ ప్లస్ ఎన్క్యూ. 5 డాష్ క్యాన్సిల్, ఏం వెళ్తుంది అన్న 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ జెడ్పి, 2 కామన్ తీస్తే వై ప్లస్ జెడ్క్యూ.
2 get it cancel. So cross multiply చేసి L plus NP y plus ZQ is equal to x plus ZP, okay, into M plus NQ. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు సొల్యూషన్ వస్తుందన్న. చేద్దామా? మల్టిప్లై చేయండి అన్నీ ఒకసారి. LY నెక్స్ట్ సార్ ఫస్ట్ది LY, తర్వాత LZQ. నెక్స్ట్ నాన్న లేదంటే నెక్స్ట్ పైన రాద్దామా నీట్గా ఉంటుంది. చెప్పు సార్. మల్టిప్లై చేయండి ఒక్కొక్కటి. ఫస్ట్ ఏమొస్తుంది? L into Y, LY, LZQ. ఇది సార్ NPY. నెక్స్ట్ నేను NPZQ. ఇదంతా LHS. నేను 4 టర్మ్స్. ఇక్కడ XM XNQ అంతేనా? రైట్. ZPM ZPNQ రైట్. ఇప్పుడు P ఉన్న టర్మ్స్ చూడండి క్యాన్సిల్ అవుతాయి సార్. ఏమన్నా PQNZ గెట్ ఇట్ క్యాన్సిల్ అంతేనా సార్? PQ ఉంది, NZ ఉంది, క్యాన్సిల్. ఇప్పుడు P కామన్ తీయండి, స్మాల్ Pది. డోజ్ ఏమొస్తుంది? NY. ఇక్కడ ఏముంది? PZM. ఇది తీసుకురా, మైనస్ ZM ప్లస్ Q ఇంటూ LZ. ఇది ఇటు వస్తే XN రైట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు XN మైనస్ LY ఈజ్ ద రిక్వైర్డ్ PDE ఫర్ ద గివెన్ ఈక్వేషన్ 1. ఇంకో విషయం చెప్పాలంటే ఈ ప్రాబ్లం కూడా ఇంతకుముందు నేను చెప్పిన మెథడ్లో కనుక్కొచ్చినాను. ఏంది? ఆ ఫై ఆఫ్ u ఈక్వల్ టు 0 ఉంది కదా, ఆర్ ఇదేంది u ఈక్వల్ టు ఫై ఆఫ్ v ఆర్ సమ్ v ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ u. ఓకేనా? ఇవన్నిటికీ కూడా అదే సొల్యూషన్. ఏంటది? PP షిఫ్ట్ ఈక్వల్ టు r, వేర్ PQR తెలుసు కదా. అట్లా కూడా చేసి చూడండి ఒకసారి, సేమ్ ఆన్సర్ వస్తుందా రాదా చెక్ చేసి నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఓకేనా ఈ మెథడ్లో కూడా వేయచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఏ ఫామ్లో ఉంది? u ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ v. నాట్ ఓన్లీ ఫై ఆఫ్ u ఈక్వల్ టు 0, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ ద ఫామ్ u ఈక్వల్ టు ఫై ఆఫ్ v. ఓకేనా? ఆర్ v ఈక్వల్ టు ఫై ఆఫ్ v అన్న సేమ్ అవసరం లేదు. ఓకేనా? ఈ రెండు ఫార్ములాలు ఉన్నా కూడా దాని రిక్వైర్డ్ పీడీ ఏమవుతుంది? PP QQ ఈక్వల్ టు R, వేర్ క్యాపిటల్ P క్యాపిటల్ Q క్యాపిటల్ R. ఇంతకుముందు ఫార్ములాస్ రాసినా అట్లా చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఒక్కసారి వెరిఫై చేయండి ప్లీజ్. వెరిఫై, ఓకే, వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే రైట్.